మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. రైట్, ప్రస్తుతం మాట్లాడడానికి ఖైరతాబాద్ కార్పొరేటర్, ఖైరతాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే విజయారెడ్డి మనతో ఉన్నారు. వారిని అడిగి మన నుంచి తెలుసుకుందాం. మొత్తానికి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ రకంగా ఉండబోతుంది, దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అక్క నమస్తే, ఎట్లున్నావు? బాగున్నా. ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇంకా యాక్టివ్గా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అట్లేం లేదు, ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండేవాళ్ళము. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజల సంక్షేమం కోసం ముందుకెళ్లే వాళ్ళము. ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో మనం చూస్తూ ఉన్నాం. ప్రజల సంక్షేమమే పెద్దపీటగా వేస్తూ అన్నీ తీసుకుపోతున్న కార్యక్రమాలు కింది స్థాయి వరకు తీసుకొని వెళ్ళే బాధ్యత మాది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత పవర్లోకి వచ్చినది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాలు చేస్తున్న తప్పులు ఎత్తి చూపుతూ ప్రజలకు అందని సంక్షేమం ఎత్తి చూపుతూ ఇప్పుడు మా బాధ్యతగా ఆ సంక్షేమాన్ని కింది వరకు తీసుకొని వెళ్ళే బాధ్యత మాకు ఉంటుంది. కాబట్టి గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉండే పీజీఆర్ బిడ్డగా, ఖైరతాబాద్ ఆడబడుచుగా మళ్ళీ ప్రజలే మధ్యలోకి వెళ్ళి అదే సంక్షేమ పథకాలు వాళ్ళకు అందేటట్టు వాళ్ళకు నిత్యం అందుబాటులో ఉంటూ పనిచేసుకుంటూ వెళ్తున్నాం. అధికారంలో ఉన్నందుకు మరింత బాధ్యతగా వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళకు అందేటట్టు చూడ్డంగా. ఎందుకంటే మనం చూసాం, రేవంత్ రెడ్డి గారు చాలా స్పీడ్గా తీసుకొని వెళ్తున్నారు. అయిన 3 నెలల్లోనే అన్ని పథకాలు ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. నిన్నటికి మొన్న గృహలక్ష్మి ఎందుకు కాదు, మహాలక్ష్మిలో 500 గ్యాస్ సిలిండర్లు ఎందుకు కాదు, ఇలాంటి స్కీమ్స్ వచ్చిన 2 రోజులకే ఉచిత బస్సు ప్రయాణం ఆడవాళ్ళకి, అలాంటివన్నీ కూడా తీసుకొని వెళ్తున్నాయి. అవన్నీ కూడా ప్రజల్లోకి మేము అదే జెట్ స్పీడ్లో వాళ్ళకు కూడా అందించే దాంట్లో ఉంటున్నాం. కాబట్టి కొంచెం బిజీ ఉన్నా కానీ డెఫినెట్గా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకెళ్ళగలుగుతున్నాం. సో ఎట్లుండబోతుంది ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది? నా ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా 14 కన్నా ఎక్కువనే వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా చూశారు, 10 ఏళ్లలో జరగని సంక్షేమం కానీ 10 ఏళ్లలో జరగని డెవలప్మెంట్ కానీ ఈ 3 నెలలలో జరుగుతున్నాయి. ప్రజల సంక్షేమం కోసము, ప్రజల మేలు కోసము కాంగ్రెస్ పార్టీ పడుతున్న ఆతృత కానీ, చేయాలని చేస్తున్న విధానం కానీ డెఫినెట్గా అట్రాక్ట్ చేస్తున్నది. కాబట్టి ఇతరులకు తావు లేకుండా మంచి పరిపాలన, ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి స్ట్రెంథన్ చేస్తే రాబోయే 10 ఏళ్లలో కూడా ఇంకా కూడా ఫ్యూచర్ బాగుంటుందని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఆ దిశగా మనల్ని నడిపిస్తారని, మాకు వాళ్ళ సపోర్ట్ ఉంటుందని 100% 14 సీట్స్ కన్నా ఎక్కువనే వస్తాయని మేము నమ్ముతా ఉన్నాం. సో మేడిగడ్డ విషయానికి వద్దాం. ఒకసారి మేడిగడ్డ విషయానికి వస్తే ఈ ఆరోగ్య గ్యారెంటీలు ప్రజలకి తీసుకోవడం పక్కన పెట్టి మేడిగడ్డ మీద పడ్డారు అనేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. దాన్ని ఎట్లా చూసినారు అసలు? ఒక అధికారంలోకి వచ్చినాక మా బాధ్యత, ఎందుకంటే ఇన్ని రోజులు మేము ప్రతిపక్షంలో ఉండి వేలెత్తి చూపిస్తే ప్రతిపక్షాలు ఓర్వలేక మాట్లాడుతున్నారని మా మీద నిందలేశారు. అవి ఓర్వలేక మాట్లాడుతున్నాయి కాదు, నగ్న సత్యాలని ప్రజలను 10 ఏళ్లలో ఎట్లా దోచుకున్నారో చూపించడము, తెలిపేయడము. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా చేతిలో పని కాబట్టి ఎవ్వరికి కూడా భయపడకుండా, లొంగకుండా చూపించే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది, ప్రజల ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రజలు దీనికి హక్కుదారులు. ఎవరు ఇన్ని రోజులు అన్యాయం చేశారో, ఎవరు న్యాయం చేస్తారో అనే తేటతెల్లం కావాలంటే జరిగిన తప్పిదాలన్నీ కూడా తెలవాలా. అందుకే ఇటు సంక్షేమంతో పాటు జరిగిన తప్పిదాలు కూడా ప్రజల మధ్యలోకి తెస్తూ వాటిని సరిదిద్దే ప్రయత్నం కూడా చేయడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదో ప్రతిపక్షాలను విమర్శించాలో లేకపోతే వాళ్ళని ఇరికాటన పెట్టడమే కాకుండా వాళ్ళు చేసిన తప్పులని సవరించుకుంటూ కూడా ముందుకు వెళ్ళడం చూస్తూ ఉన్నాం. ఈరోజు మా సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా బాబు జగ్జీవన్ రామ్ భవనం ఇనాగ్రేషన్ అయింది. అది గత ప్రభుత్వం ఎన్నో రోజులైంది కట్టి, కానీ ప్రజాధనం వృధా చేస్తూ ఇప్పటి వరకు అది అందుబాటులోకి తేలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు రాగానే ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇమీడియట్గా ప్రజలకు అందుబాటులోకి రావాలి. రాజకీయాలు అతీతంగా, ఎందుకంటే అది వాళ్ళు కట్టారు కదా మేమెందుకు ఇనాగ్రేషన్ చేయాలనే కుంచిత భావం లేకుండా అందరికీ ఇది ప్రజాధనం, వాళ్ళు కట్టినా మేము కట్టినా కానీ ప్రజలకు ఉపయోగించాలని ఇమీడియట్గా ఆయన ఆ ఇనాగ్రేషన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అట్లా ప్రతి ఒక్కటి కూడా బాధ్యతగా తీసుకెళ్తున్న విధానము వాళ్ళకి కడుపు నొప్పి అవ్వచ్చు, లేకపోతే భయమే ఉండొచ్చు, గుండెల్లో దడనే ఉండొచ్చు, చేసిన తప్పులని బయటకు వస్తున్నాయని భయపడుతున్నారు. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు.
ఎన్ని తప్పుదాలు జరిగినాయో 10 ఏళ్లలో మేము మొత్తుకుంటే ఎవరు వినలేదు. ఇప్పుడు వాళ్ళకి ప్రజలకు ఎక్కడో ఒక దగ్గర అనుమానం ఉండే కానీ ఇప్పుడు ప్రూఫ్స్తో సహా బయటికి తీసుకుతున్నాం కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. డెఫినెట్గా ఏవైతే తప్పిదాలు జరిగినాయో వాటిని ఎత్తి చూపుతూ సవరించే ప్రయత్నంలో కూడా ఉన్నాం. సో బీఎస్పీ విషయానికి వస్తే ఒక దళితుల కోసం చాలా ఫైట్ చేసిండు, స్టూడెంట్స్ కోసం చాలా గట్టిగా ఫైట్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని దీన్ని ఎట్లా చూస్తున్నారు? సో వీళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని అటు సెంట్రల్లో ఉన్న బీజేపీకి ఏమన్నా పోటీ అయ్యే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? బీఆర్ఎస్ ఎవరికీ పోటీ కాదు. బీఆర్ఎస్ తనకు తను నిలబెట్టుకోవడానికే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ గారితో కొంచెమైనా అట్రాక్షన్ వస్తుందని ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. కానీ అది మళ్ళీ బీఆర్ఎస్కి లాభం చేకూర్చడం కాకుండా ఆర్ఎస్ ప్రవీణ్ గారికి కూడా కొంచెం ఇదయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆయన కూడా చాలా విధేయత గలవాడు. ఇన్ని రోజులు ప్రజల కోసం కొట్లాడినాడు, దళితుల కోసం కొట్లాడిన ఆయన కాబట్టి ఈ ప్రభుత్వం దళితులకి న్యాయం చేయడానికి కట్టుబడి ఉన్నది. పవర్లోకి వచ్చి 3 నెలలే అయింది కాబట్టి ఇవేవన్నా చర్యలు తొందర చర్యలు లెక్కనే ఉంటాయి కాబట్టి కొంచెం ఆలోచించి ప్రభుత్వానికి టైంకి ఇస్తే అందరికీ కూడా న్యాయం చేస్తుంది. ప్రజలు దీన్ని గమనిస్తున్నారని మేము అనుకుంటున్నాం, అలాగే మేధావులు కూడా గమనిస్తారని మేము అనుకుంటున్నాం. సో కాంగ్రెస్ పార్టీ ఏం మంత్రం వేసింది అనుకోవచ్చు? బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు మొత్తం కాంగ్రెస్ గూటికి జరుగుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ అటు సీనియర్లకి అన్యాయం ఏమైనా చేస్తుంది అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ ఏ మంత్రమే లేదు, ఏ గేలమే లేదు. బీఆర్ఎస్లో ఉన్న నాయకులు అధికార దాహంతో ఇన్ని రోజులు కాంగ్రెస్ని విమర్శించిన వాళ్ళు, కాంగ్రెస్ పని అయిపోయింది, కాంగ్రెస్ని బంగాళాఖాతంలో కలిపేస్తా అన్నోళ్ళు 2 నెలలు కూడా ఆగలేక పార్టీలో కాంగ్రెస్ పార్టీ కండువా తీర్థం ఎట్లా పూడ్చుకుందామో, మళ్ళీ అధికారంలోకి ఎట్లా వద్దామని అనుకుంటున్నారు. కానీ ఆ నాయకులకు అందరికి ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీని కుక్క చింపిన విస్తరా అని అన్నారు. ఆ కుక్క కూడు తినడానికి మీరు వచ్చినా పర్వాలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంది. మీ ఆటలు ఇక్కడ చెల్లవు. ప్రజల సంక్షేమం కోసం మీరు రావాలంటే ఆల్వేస్ వెల్కమ్, కానీ సొంత లాభాల కోసం వస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుకోదు, ప్రజలు అంతకన్నా ఊరుకోరు. సో ఇక్కడ ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ గూటికి చేరుతారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. చాలా మొన్నటి వరకు నిన్నటి కూడా బ్రేకింగ్ న్యూస్ నడవడం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తున్నారు? వస్తే చాలామంది, ఇది నా క్వశ్చన్ కాదు, పబ్లిక్ క్వశ్చన్, ధరం నాగేందర్కి ఒక కబ్జా కోరడు అని చెప్పేసి అటు ప్రజాభవన్ దగ్గర కూడా చాలామంది పబ్లిక్ రావడం జరిగింది. అలాంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఎంటర్టైన్ చేస్తుందా, చేయదా? మీరు చూస్తూ ఉన్నారు, నేను మీకు ఇంతకు కూడా చెప్పినాను, కాంగ్రెస్ పార్టీ ఎవరికి గేలం వేస్తలేదు, ఎవరు వస్తా అంటే కూడా తీసుకుంటలేదు. సరే వాళ్ళు వస్తానంటే ఇప్పుడు నాగేందర్ లాంటి వాళ్ళకి మనం చెప్పే అవసరం లేదు, అధికారం ఎక్కడుంటే అక్కడ లొంగిపోతాడు. ఇన్ని రోజులు ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన నిలబడి అయినా అత్తాపత్తా లేడు. ఇప్పుడు మళ్ళీ అధికారం పార్టీలోకి రావాలని అడుగులు వేస్తున్నా కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళ కబ్జాలు, వాళ్ళ భూములు వాళ్ళు రక్షించుకోవడానికి వస్తున్న అజెండా ఏందో ప్రజలు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తుంది. ఆ ఆటలు ఇక్కడ సాగవు. డెఫినెట్గా ప్రజలకు ఎవరికి అన్యాయం జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు అందరికీ న్యాయం చేస్తారని మేము నమ్ముతా ఉన్నాం. కౌన్సిల్ మీటింగ్లో మీ వాయిస్ కూడా చాలా బయటికి వస్తుంది, ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు నా ఒక్క వాయిసే కాదు, మీరు చూసుంటారు, ఈవెన్ అధికార ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు కూడా వాళ్ళు గలం ఇప్పి వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు. అంటే ఈ 8 ఏళ్లలో వాళ్ళ గొంతులు కూడా నొక్కేసిండ్రు. ఎంత కరప్షన్ జరిగిందంటే స్ట్రీట్ లైట్స్ దగ్గర నుంచి చెత్త వరకు అన్నీ కూడా కరప్షనే. ఏంటి అడ్వర్టైజ్మెంట్స్ బోర్డ్స్ ఎందుకు కాదు, ప్రతి ఒక్కటి కూడా కరప్షనే. ఈవెన్ పోస్టింగ్స్ దగ్గర నుంచి కూడా కరప్షన్ జరుగుతున్న విధానం మనం చూసినాము. 8 ఏళ్లలో వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఈరోజు అధికారం పోంగానే భయపడి జనాలలో ఏమంటారనే ఉద్దేశంతో తప్పులు ఎవరి మీద వేయాలని చూస్తున్న తరుణంలో డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ఏవి దాచినా దాగవు, ప్రజల మధ్యలోకి ముందు రావాల్సిందే కాబట్టి అవి తీసుకొచ్చే బాధ్యతగా మాది. కాబట్టి మేము జిహెచ్ఎంసీ సమావేశం అప్పుడు కులం అందరికీ చెప్పినాం కూడా ఇక్కడ అధికార దుర్వినియోగం అవుతుందని. ఉట్టి చెప్పడమే కాకుండా బాధ్యత గల అధికార పక్షం లెక్క అయిన కొన్ని రోజులకే దాని సవరణలు చూశారు. ఎంతోమంది దాదాపు 54 మంది అధికారులను కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడము లేకపోతే వాళ్ళని బదిలీలు చేయడం మీరు చూస్తూ ఉన్నారు. అట్లా ఒకటి వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపుతూనే సవరణ కూడా చేసుకునే బాధ్యతగా ముందుకెళ్తున్నాం. జిహెచ్ఎంసీలో చాలా చేయాల్సినవి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ అధిక నిధులతో కలకలలాడుతున్న జిహెచ్ఎంసీని అప్పుల కుప్పగా చేశారు. మళ్ళీ అదే అధిక నిధులతోటి నిండుగా చేసే దారిలో కాంగ్రెస్ పార్టీ పయనిస్తున్నది. మేయర్ ఎవరన్నా కానీ అధికార పార్టీ సపోర్ట్ ఉంటుంది, ప్రజల కోసం ఉంటుంది. ఎవరో ఒకళ్ళ ఇండివిజువల్ బెనిఫిట్ కోసం కాకుండా
ప్రజల కోసము జిహెచ్ఎంసీ సంస్థ కోసం ఉంటుంది. ఆ జిహెచ్ఎంసీ సంస్థ ద్వారా ప్రజలకు మినిమం ఫెసిలిటీస్, సివిక్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసే బాధ్యతగా డెఫినెట్గా జిహెచ్ఎంసీకి సపోర్ట్ ఉంటుంది. యాజ్ ఎ కార్పొరేటర్ ఇంకా నాకు టెన్యూర్ ఉంది కాబట్టి ఆ బాధ్యతలు కూడా నా మీద ఉన్నాయి కాబట్టి నేను ఏది ఉన్నా కానీ నిన్నటికి మొన్న ఎల్ఆర్ఎస్ మీద కూడా బీఆర్ఎస్ వాళ్ళు అనవసరంగా రాద్ధాంతనం చేస్తుంటే దాన్ని కూడా ప్రజల్లోకి మేము తిప్పి కొట్టగలిగాం. ఎల్ఆర్ఎస్ వాళ్ళు తీసుకొచ్చిన జీవోని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వదిలేసి వాళ్ళకి కావాల్సినంత వరకు దాంట్లో నిధులు దండుకొని మిగిలింది గాలికి వదిలేశారు. ఎంతోమంది పాపం టోకన్ అమౌంట్లు కట్టి కూడా ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 59 జీవో కింద కూడా చాలామంది కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పైసలు రాక ఇటు రెగ్యులరైజేషన్ కాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా న్యాయం చేసే బాధ్యత మా మీద ఉంది కాబట్టి అది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలని అంటున్నాం. ఉచితంగా మీరు ఏదైతే అంటున్నారో బీఆర్ఎస్ వాళ్ళైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఉచితమైన పదము రాలేదు. దాచుకోవడమే వచ్చింది వాళ్ళకి. కానీ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ప్రకటించి అందరికీ న్యాయం చేసేటట్టు ఎవరైతే ఉన్నారో అర్హులైన అందరు వాళ్ళకి కూడా అందిస్తుందని, అదేవిధంగా ఎవరైతే కట్టే స్తోమత ఉందో దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయో వాళ్ళు కూడా కట్టేటట్టు కూడా కట్టించుకొని ప్రభుత్వానికి నష్టం కాకుండా ప్రజలకు నష్టం కాకుండా ఒక సమపాలనగా ముందుకు తీసుకొని వెళ్తారని మేము నమ్ముతున్నాం. సో ప్రధాని అయ్యే అవకాశం ఉందా రాహుల్ గాంధీ? 100% ఉన్నది. ప్రజలు ఈరోజు మీరు చూస్తున్నాము న్యాయ్ జోడో యాత్ర ఏ మీడియా కవర్ చేయకపోయినా కానీ సక్సెస్ఫుల్గా ప్రజల గుండెల్లో దూసుకొని వెళ్తున్నారు రాహుల్ గాంధీ గారు. సెకండ్ ఫేజ్లో కూడా ఎక్కడ చూడు మంచి స్పందన. ఎక్కడైతే విధ్వంసం జరిగి పిఎం గారికి ఊరంతా తిరిగే ఓపిక ఉన్నా కానీ మణిపూర్లో ఇప్పటిదాకా ఆయన విజిట్ చేయకుండా అక్కడ వాళ్ళకి ధైర్యం చెప్పేదానికి కూడా ఆయనకు టైం లేకపోయినా కానీ మా రాహుల్ గాంధీ గారు ఎంతో గుండె ధైర్యంతో నా ప్రజలు నా మనుషులని అక్కడి నుంచి ఆయన న్యాయ్ జోడో యాత్ర స్టార్ట్ చేశారు. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న కమిట్మెంట్ ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఆ కమిట్మెంట్కి 10 ఏళ్ల పాలనకి చూసి డెఫినెట్గా రాహుల్ గాంధీ గారిని ఆ దిశగా నడిపిస్తున్నారు. 100% కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో కూడా ఫామ్ అవుతున్నది. ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది. మీరు చూస్తూ ఉన్నారు బ్యాలెట్ కోసం కూడా ఎంతో కొట్లాడుతూ ఉన్నారు. ఈవీఎం మిషన్స్తో ట్యాంపరింగ్ అవుతున్నది. ఒక దిక్కు రైతులు ఎంతో ధర్నా చేస్తున్నారు, దాన్ని పట్టించుకుంటలేరు. ఇవన్నీ కూడా ఫోకస్ చేసి రాహుల్ గాంధీ గారు అన్ని వర్గాలని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళకి న్యాయం చేపిస్తారనే ఒక హోప్ ప్రజలకు ఉన్నది. ఆ హోప్ని బట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఫామ్ అవుతుందని మేము నమ్ముతున్నాం. సో ముచ్చటగా 3సారి మోడీయే ప్రధానమంత్రి అవుతాడని చెప్పేసి బండి సంజయ్ చేయడం జరిగింది. సో ఇక్కడ బీజేపీని గెలిపిస్తే అక్కడ నుంచి నిధులు తీసుకొని వస్తా బాధ్యత మాది అని చెప్పేసి కూడా బండి సంజయ్ అనడం జరిగింది. బండి సంజయ్ గారు ఫస్ట్ ఎంపీగా ఉండి ఎంత సాధించిందో ఎన్ని నిధులు తెచ్చిందో మనం చూసాము. ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు నిన్నటికి మొన్న 5 ఏళ్ల తర్వాత ఆయన ఎలక్షన్ ర్యాలీకే వచ్చాడు కానీ ఎప్పుడు కూడా ఏ సంక్షేమం కానీ ఏది కానీ కోవిడ్లో మనమందరం కూడా అల్లకల్లోలు అవుతున్న సెంట్రల్ నుంచి ఏం స్కీమ్స్ వచ్చినా కానీ ప్రజల వరకు అందజేసే నాయకులు కరువయ్యారు. కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ అయినాక కూడా మన ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఆయన తీసుకొచ్చిన నిధులు ఎన్ని, ఆయన ఖర్చు పెట్టిన పనులు ఎన్ని, వచ్చి విజిట్ చేసిన ప్లేసెస్ ఎన్ని. ఒక ఆర్తికి తప్ప పీపుల్స్ ప్లాజాకి ఇంకో దానికి మాత్రం ఆయన రాడు. అంటే ప్రజల సంక్షేమం కాదు కావాల్సింది, వాళ్ళకి మోదీ భజన చేసుకుంటే వాళ్ళు గెలిచిపోతామని అనుకుంటున్నారు. కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు చాలా మొన్న ఎలక్షన్స్లోనే చూపించారు మనకి ఎవరు పనిచేస్తే వాళ్ళని డెఫినెట్గా ముందుకు తీసుకొని వెళ్తారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి ఫామ్ అవుతుంది. మోడీ కళలు మోడీకే మిగిలిపోతాయని మేము అనుకుంటున్నాం. రీసెంట్గా మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు రాజశేఖర్ రెడ్డి వీళ్ళు కూడా కాంగ్రెస్ గూటికి చేరుతారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మీరు చూసిండొచ్చు ఇన్సిడెంట్స్ మల్లారెడ్డికి సంబంధించిన కాలేజ్కి సంబంధించిన. సో ఇవన్నీ కాపాడుకోవడానికి వస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముకున్న పార్టీ కాబట్టి ప్రజలకు న్యాయం చేస్తుందా, అటు కబ్జాకోరులకు న్యాయం చేస్తుందా? 100% అండి. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఒక నమ్మకం ఉన్నది. ఒక మల్లారెడ్డే కాదు అందరు కూడా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి నిన్నటికి మొన్న మనం చూసాము. ప్రకాష్ నగర్ వాళ్ళు కూడా ప్రజాభవన్ దగ్గర వాళ్ళు చూపించిన ఆందోళన, వాళ్ళు చేస్తున్న ఆందోళన, పడుతున్న ఆందోళన ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజాకోరులకు కానీ దోచుకునే వాళ్ళకు కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటుంది. డెఫినెట్గా ప్రజల సంక్షేమము ప్రజల పాలననే పెద్దపీటగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది. రైట్, చూసారు కదా ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు, ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. సెంట్రల్లో కూడా రాహుల్ గాంధీ పీఎం అవుతారని అయితే వాళ్ళు చాలా గట్టిగా వ్యక్తం చేస్తున్నారు. మీరు ప్రశాంత్ కావ్య, OKTV, హైదరాబాద్.